క్రైస్తవుల్ని గొర్రెలు అన్నావు కదా. మరి ఇన్ని మన భారతదేశానికి ఇచ్చినటువంటి క్రైస్తవులు గొర్రెలు ఎలా అవుతారు బాబాయ్? మనస్సాక్షిగా ఒక విషయం చెప్తున్నా క్రైస్తవ సోదరులారా, నేను ఒక ముస్లింగా ఉండైనా సరే ఎవరు ఏది చేశారు అన్నదాన్ని ఒక కృతజ్ఞతా భావంతో మాట్లాడతాను. ఎందుకంటే నేను విశ్వాసిని, నేను అవిశ్వాసిని కాదు. ఎవరు మంచి చేసినా దాన్ని ఎత్తి చూపించడం నా యొక్క కర్తవ్యం. ఒక ముస్లింగా చెప్తున్నాను, మీరు భారతదేశానికి ఇవన్నీ ఇచ్చారు కదా, ఇదంతా మీ క్రైస్తవుల భిక్ష. ఈ భిక్షతో మేము బ్రతుకుతున్నాం ఇక్కడ. ఇది మీరు కూడా రియలైజ్ కాలేదు కావచ్చు బహుశా. నేను గర్వంగా చెప్తున్నాను, మా క్రైస్తవ సోదరులు ఇచ్చినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే టెక్నాలజీ మాకు ఇచ్చారో, ఇవన్నీ కూడా మా భారతదేశానికి పెట్టినటువంటి భిక్ష అని నేను ధైర్యంగా చెప్పగలను. బాబాయ్, ఈ మాట మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీరు మతోన్మాది కనుక. నేను ఒక విశ్వాసం కనుక చెప్పగలుగుతున్నాను. హిందువులము, ఆ తర్వాత ముస్లింలు చేశాము, కానీ కొన్నే చేశాము. మనం చేసింది గోరంతా, కానీ క్రైస్తవ సోదరులు చేసింది కొండంతా.